యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసి ఇక వాటిని పునరుద్ధరించే క్రమంలో అయితే నివాసాలు కోల్పోతున్న పేదల పట్ల అయితే తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. పేదలను అడ్డం పెట్టుకుని చెరువులను ఆక్రమించే ఇక బడా కబ్జాదారుల పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తూనే మరి పొట్టకూటి కోసం అయితే వచ్చినటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి నిరుపేదలకైతే అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇల్లు కోల్పోయినటువంటి ప్రతి పేద కుటుంబానికైతే ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయనున్నట్లయితే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక మాదాపూర్లోని సున్నం చెరువు, రామంతపూర్ చెరువు బాధితులతో ఆయన అయితే ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు. మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితుల వివరాలను అయితే సేకరించే ప్రక్రియను కూడా హైడ్రా వేగవంతం చేసింది. మరి ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకైతే తావు లేకుండా ప్రభుత్వం సాంకేతికతను జోడించిందని చెప్పుకోవాలి. మరి గూగుల్ మ్యాప్స్ ఇంకా శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2024 జూలై 19వ తేదీకి ముందే అక్కడ నివాసం ఉంటున్నటువంటి వారిని గుర్తించి జాబితా సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి కబ్జాదారులు పేదల పేరుతో అయితే చేసే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ కేవలం అర్హులైనటువంటి వారికి అయితే ఈ ప్రయోజనం చేకూరేలా అయితే పకడ్బందీ చర్యలు చేపడుతూ ఉన్నారు. మరి నగర వ్యాప్తంగా కూడా చెరువుల యొక్క పరిసరాల్లో ఇల్లు కోల్పోయినటువంటి వారందరికీ కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని కమిషనర్ రంగనాథ్ వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ బాధితులతో నేరుగా మాట్లాడి వారి గోడునైతే విన్నారు. ఇక ఉపాధి కోసం అయితే నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబా నగర్ వంటి జిల్లాలతో పాటుగా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు ఇక చెత్త ఏరుకుంటూ జీవించేవారు అయితే అక్కడ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. వీరికి బయట ఇల్లు అద్దెకు దొరకని పరిస్థితుల్లో చెరువుల చెంత అయితే చేరారని చెప్పేసి బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేయగా మరి ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలను అయితే మెరుగుపరిచేలాగా శాశ్వత గృహ వసతి కల్పిస్తుందని చెప్పేసి అయితే రంగనాథ్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పక్క ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిస్తూ పేదల పక్షాన అయితే నిలబడటమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని చెప్పేసి పునరుద్ఘాటించారు. ఇక త్వరలో అర్హులైనటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇళ్లను మంజూరు చేయనున్నట్లుగా కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. కాగా హైడ్రా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అయితే పదుల సంఖ్యలో చెరువులను పునరుద్ధరించింది. మరి 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే కాపాడి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసింది. మరి ఇటీవల చెన్నై బృందం హైదరాబాద్ నగరాన్ని సందర్శించి హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలను అయితే ప్రశంసించిందని చెప్పుకోవాలి. ఇక తమకు ఇలాంటి వ్యవస్థ అవసరమని చెప్పేసి అక్కడి అధికారులు అయితే వ్యాఖ్యానించడం గమనార్హం.